హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక మంచి అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చూస్తున్నారు కదా, ఏంటదే అనుకుంటున్నారా? ఏం లేదండి, మునగాకుతో రోటి పచ్చడి అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. దానికి మునగాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తక్కువ టైంలో చాలా టేస్టీగా చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో చెప్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా అందులో యాడ్ చేసేసుకోండి. ఇక్కడ టమాటా నేను 2 పీసెస్గా కట్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత వేసి ఈ పచ్చిమిర్చి, టమాటా అనేది చక్కగా మగ్గనివ్వండి. చూసారు కదా, ఈ పచ్చిమిర్చి, టమాటా మగ్గేలోపు మనం మునగాకు, కొత్తిమీర, పుదీనా చక్కగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోండి. ఇందులో కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసేసుకోండి. ఎందుకంటే కొంతమంది తినరు కదా, మునగాకు చేదుగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది, అదో రకమైన స్మెల్ వస్తుంది అని తినరు కదా. అలాంటప్పుడు ఈ రెండు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ అనేది, ఆ చేదు అనేది మనకు తెలియదు. అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోండి. ఇప్పుడు ఆకులు కూడా చక్కగా మగ్గిపోయాయి మనం వేసుకున్నవి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు వాష్ చేసుకొని వేసేసుకోండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి. ఇప్పుడు చింతపండు, జీలకర్ర యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీకు వీలుంటే దంచుకోండి. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి మిక్సీ వేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ మరి చిన్నగా చాప్ చేసుకోకుండా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకొని కలుపుకోండి. మిక్సీ వేసేటప్పుడు వేయొద్దండి, బాగుండదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిలో ఇప్పుడు పోపు వేసుకోండి. దానికి ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ ఆయిల్, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకోండి. 1 స్పూన్ తాలింపు గింజలు, కరివేపాకు వేసి పోపు వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మునగాకు రోటి పచ్చడి రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.